హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే గజ్జికాయలు. చాలా ఈజీగా, చాలా సింపుల్గా గజ్జికాయలు మిషన్ లేకుండానే చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఆ మిక్సింగ్ బౌల్లోని 2 కప్పుల మైదా పిండిని తీసుకోండి. ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి 2 కప్స్ ఆఫ్ మైదాని తీసుకుంటున్నాను. దాని తర్వాత మనం ఏ కప్తో అయితే మైదా తీసుకున్నామో ఆ కప్తోనే బొంబాయి రవ్వని తీసుకోండి. మనకి బొంబాయి రవ్వ అనేది సన్నంగా ఉండాలి. దాని తర్వాత వేడి నెయ్యిని ఆ పిండిలో యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మనకి పిండి ఎలా రావాలంటే మనం చేత్తో నొక్కితే మనకి ముద్ద అవ్వాలి. ఆ విధంగా పిండి వస్తే మనకి గజ్జికాయలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారా, ఇక్కడ ఎలా నొక్కి చూపిస్తున్నాను కదా, అలా వస్తే సరిపోతుంది. దాని తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటూ పిండిలో వాటర్ని కొంచెం యాడ్ చేసుకుంటూ సెమీ సాఫ్ట్గా కలుపుకోండి. మరీ గట్టిగా చపాతీ పిండిలా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోండి. ఇక్కడ చూస్తున్నారా, మనం ఇలా వేలు పెట్టగానే కిందకి వెళ్ళిపోవాలి. ఆ విధంగా కలుపుకున్న తర్వాత మనం 2 అవర్స్ అనేది ఈ పిండిని నానబెట్టాలి. ఇప్పుడు గజ్జికాయల స్టఫింగ్ కోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో మనం ఏ కప్తో అయితే మైదా తీసుకున్నామో ఆ కప్తోనే 1/2 కప్ వరకు నువ్వులు యాడ్ చేసుకోండి. నువ్వులు అనేవి మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఈ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకోండి. సేమ్ అదే ప్యాన్లోనే మనం 1/2 కప్ వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి. ఇది కూడా మనకి స్టఫింగ్ కోసమే. ఇది కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బొంబాయి రవ్వ కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత తర్వాత సపరేట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఎండు కొబ్బరిని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఆ మిక్సీ జార్లోకి కొన్ని ముక్కలు వేసుకుంటూ స్లోగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నేను కొన్ని ముక్కలు వేసుకుంటూ గ్రైండ్ అనేది చేసుకుంటున్నాను. మనం ఇక్కడ ఎండు కొబ్బరిని కడగాల్సిన అవసరం లేదు. దీని బదులు మనం పచ్చి కొబ్బరినైనా తీసుకోవచ్చు. అంటే మనకి కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఎండు కొబ్బరిని తీసుకొని చేసుకోవాలి. మనం ముక్కలు అనేవి ఫైన్ పౌడర్ కింద కాకుండా కోర్స్గా ఇలాగా కొంచెం పలుకుండే విధంగా గ్రైండ్ చేసి పెట్టేసుకోండి. ఈ విధంగా మీరు ఎన్ని ముక్కలు అయితే తీసుకున్నారో అన్నీని ఇలాగా మంచిగా గ్రైండ్ చేసి పెట్టేసుకోండి. ఇక్కడ చూస్తున్నారా, కొంచెం మనం బరకగానే ఉండాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే మనకి స్టఫింగ్ అనేది చాలా కరెక్ట్గా వస్తుంది. దీని తర్వాత మనం ఒక పాన్ తీసుకొని ఆ పాన్లోని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. కొబ్బరి కూడా మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి కొబ్బరి ఫ్రై చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారా, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సపరేట్ చేసుకోండి. మనం ఇందాక వేయించి పెట్టుకున్న నువ్వుల్ని మిక్సీలో వేసుకొని వాటిని కూడా కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోండి. కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత ఒక పాన్లో 1 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోండి. ఒకవేళ తీపి ఎక్కువ తినే వాళ్ళైతే 1.5 కప్ అయితే సరిపోతుంది. దాని తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మొత్తం బెల్లం కరిగేంత వరకు చూసుకోవాలి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ స్లోగా బెల్లాన్ని కరగనివ్వండి. ఇలా బెల్లం కరిగిన తర్వాత 1.5 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇలాచీ పౌడర్ వద్దంటే స్కిప్ చేయొచ్చు, ఇది ఆప్షనల్ మాత్రమే. ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. మనకి బెల్లంలోకి మొత్తం పౌడర్ అనేది మిక్స్ అయిపోవాలి. ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత మనకి ముద్దర పాకం రాకముందే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. మనకి ఇక్కడ ముద్దర పాకం రావాల్సిన అవసరం లేదు. ఇలా లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి. మనం రెడీ చేసి పెట్టుకున్న పాకంలోని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోండి. మనం ఎంతైతే బెల్లం పాకం తీసుకున్నామో అంతే ఎండు కొబ్బరిని తీసుకోండి. ఇలాగా మొత్తం ఎండు కొబ్బరిని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. పచ్చి కొబ్బరిని మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వని కూడా యాడ్ చేసుకోండి.
దాని తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి గ్రైండ్ చేసుకున్న నువ్వుల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరు నువ్వులు కావాలితే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను టేస్ట్ కోసమని నువ్వుల్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా నువ్వుల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా నువ్వుల్ని యాడ్ చేసుకున్న తర్వాత హాఫ్ కప్ వరకు పంచదారని కూడా యాడ్ చేసుకోండి. మనం పంచదార యాడ్ చేయడం వల్ల మనకి కొంచెం టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇలాగా మొత్తం అన్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం బెల్లం మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసి పెట్టుకోండి. ఇది మనకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. దాని తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్న పిండిని అనేది మనం ఒక 5 మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకి అంత బాగా వస్తాయి. ఇలా మిక్స్ చేసుకున్న పిండిని మనం 2 హాఫ్స్ కింద చేసుకోవాలి. ఇలా 2 హాఫ్స్ కింద చేసుకున్న తర్వాత మనం ఒకసారి కింద రోల్ చేసి ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న బాల్స్ కింద చేసుకొని మనం చపాతీ ఎలా చేసుకుంటామో అలాగా ఒత్తుకోవాలన్నమాట. ఈ చపాతీల్ని మరీ మందంగా కాకుండా కొంచెం లైట్గా థిన్గా చేసుకోవాలి. ఇలాగా మొత్తం ఈవెన్గా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మనకి ఏ సైజ్ అయితే బాక్స్ కావాలో ఆ సైజ్ బాక్స్ని తీసుకోండి. ఇక నేనైతే కొంచెం చిన్న సైజే తీసుకున్నాను కాబట్టి చిన్న బాక్స్ మూత అయితే తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత పిండి మీద పెట్టి ఇలాగా తిప్పితే మనకి సర్కిల్ అనేది వస్తుంది. చూసారా, ఇలా వచ్చిన సర్కిల్లోని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 స్పూన్స్ వరకు స్టఫింగ్ని యాడ్ చేసుకుంటున్నాను. మనం తీసుకున్న సైజ్ బట్టి స్టఫింగ్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్లోని వాటర్ అప్లై చేయండి. అప్లై చేసుకున్న తర్వాత మనం ఇంకో సైడ్ ఉంది కదా, దాంతోని ఇలాగా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని ఇలా ఫింగర్స్తో ప్రెస్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల మనకి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఈ విధంగా ఫింగర్స్తో బాగా ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక ఫోక్ని యూస్ చేస్తున్నాను. ఆ ఫోక్తోని ఇలాగా డిజైన్ కింద చేసుకుంటున్నాను. ఇలాగా మనం ఆ పిండి మీద ఇలా గుచ్చితే మనకి డిజైన్ కింద వస్తుంది. ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ మొత్తం డిజైన్ కింద వేసుకోండి. ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్నిటికి కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అవుతూ ఈజీగా చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలోనే కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం పిండి అంతా చేసేసుకోవాలి. నాకు తీసుకున్న స్టఫింగ్కి పిండికి కరెక్ట్గా అయితే సరిపోయింది. మీరు కూడా ఇలాగా కరెక్ట్ క్వాంటిటీలో చేసుకోండి. మీకు కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మొత్తం అనేవి చేసి రెడీగా పెట్టుకోండి. దీని తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోని ఆయిల్ని యాడ్ చేసుకోండి. మనం ఎక్కువ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. లైట్గా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గజ్జికాయలు అనేవి యాడ్ చేసుకోండి. ఈ విధంగా గిన్నెకి ఎన్ని అయితే సరిపోతాయో అన్ని గజ్జికాయలు అనేవి యాడ్ చేసుకోండి. ఈ విధంగా అన్ని గజ్జికాయలని యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క సైడ్ టర్న్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి పై లేయర్ అనేది క్రంచీగా క్రిస్పీగా వస్తుంది. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి ఒక్కొక్కటి సపరేట్ చేసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకి ఆయిల్ అనేది కొంచెం హీట్ తక్కువగానే ఉండాలి, అప్పుడే మనకి బాగా వస్తాయి. అంతేనండి, చాలా ఈజీగా చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.